ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం చివరి 3 శ్లోకాలు చదివాం నిన్న. 6వ అధ్యాయం 45వ శ్లోకం నుంచి చదువుదాం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. వక్ష్యామ్య క్షాకి యావత్తుంది, మాకి కూడా యావత్తుంది, జాగ్రత్తగా పలకాలది. ఇదం వక్ష్యామ్యశేషతః
యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నిన్న 6వ అధ్యాయాన్ని పూర్తి చేసే ముందు యోగి సంశుద్ధ కిల్బిష, సంశుద్ధం అంటే పూర్తిగా శుద్ధి, శుద్ధి అంటే మొత్తం అంతా కూడా నిర్మాల్యం అనేటువంటిది లేకుండా పూర్తిగా స్వచ్ఛమైనటువంటి యోగి. అలా అవ్వాలంటే అతనికి ఏమవ్వాలి చెప్పారు, కిల్బిషం సంశుద్ధం. కాబట్టి మనల్ని మలినం చేసేటటువంటిది ఏంటంటే మనం చేసేటటువంటి పాపాలు, మనం చేసేటటువంటి తప్పులు, మనం చేసేటటువంటి అకృత్యాలు, మన యొక్క చెడు భావనలు, ఇవన్నీ కూడా మనకి పాపాన్ని అంటిస్తాయి, బాగా పూస్తాయి. కాబట్టి దీన్ని అప్పుడు ఏం చేయాలి, మొత్తం క్లియర్ చేసుకోమన్నారు. యోగం ద్వారా అంతా క్లియర్ చేసేయమన్నారు. అప్పుడేమవుతాడట యోగి, సంశుద్ధ కిల్బిషం, ఈ కిల్బిషాలన్నిటిలోంచి పాపాలన్నిటిలోంచి కూడా శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు అవుతాడు. అటువంటి వాడట జ్ఞాని కంటే కూడా గొప్పవాడట, కర్మయోగి కంటే గొప్పవాడట. కాబట్టి తపస్సులు చేసేటటువంటి వాడి కంటే కూడా గొప్పవాడైనటువంటి వాడు యోగి. కాబట్టి అటువంటి యోగులలో కూడా యోగినామపి సర్వేషాం, అందరి యోగుల్లో కంటే కూడా మద్గతే అంతరాత్మన, ఎవరైతే నన్ను తమ అంతరాత్మగా భావించి శ్రద్ధావాన్ భజతే యో మాం, ఎవరైతే నన్ను శ్రద్ధతోటి భజతే సేవిస్తారో, ఆరాధిస్తారో, గుర్తిస్తారో అటువంటి వాడు యుక్తతమః, అటువంటి వాడు నిజమైనటువంటి యుక్తి కలిగినటువంటి యోగి అని చెప్పి నిన్న 6వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. 7వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో మొట్టమొదటి ఏంటంటే అసలు స్టార్టింగే చెప్పడం ఏం చెప్పారంటే మయి ఆసక్త మనాహ. ఆసక్తి అంటే ఏంటంటే జనరల్గా మానవులకి దేని మీద ఆసక్తి ఉంటుంది, ఏదైతే ఇష్టమో దాని మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది, ఇష్టమైనటువంటి దాని మీద ఆసక్తి ఉంటుంది. పిల్లలు చూడండి, వాళ్ళకి చదువు మీద ఒక స్థాయి వచ్చే వరకు, అంటే బాగా చిన్నపిల్లలుగా 5వ తరగతి 6వ తరగతి వరకు ఉన్నప్పుడు వాళ్ళ ఆసక్తి అంతా కూడా దేని మీద ఉంటుంది, ఆటల మీద, పాటల మీద, ఎంజాయ్ చేయటం మీద వాళ్ళ ఆసక్తి ఉంటుంది. చదువు మీద అంత పెద్దగా ఉండదు వాళ్ళకి, బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టాల్సిందే, ఆసక్తి ఉండదు.
మాటి మాటికి వాడి మనస్సు ఏమవుతూ ఉంటుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా తప్పించుకుని, చదువులోంచి తప్పించుకుని ఆడుకుందామా అని చూస్తుంటారు వాళ్ళు. ఛాన్స్ దొరికితే చాలు వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. ఎందుకని వాడి ఆసక్తి అంతా దాని మీద ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత చదువు యొక్క విలువ తెలుసుకుని, చదువుకుంటే వచ్చేటటువంటి లాభాన్ని గుర్తించి, మనం పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం చేయొచ్చు, మంచి బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఆటోమేటిక్గా వాడి ఆసక్తి అనేటువంటిది చదువు మీదకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అప్పటిదాకా ఆ పిల్ల వేషాలు కొంచెం ఉంటాయి కదా. ఆసక్తి, ఇష్టమైనటువంటి దానిపైన ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, నీకు కూడా ఆసక్తి ఉంది. ఇప్పటి వరకు దేని మీద ఉంది? ఇది లౌకికమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? మై ఆసక్త మనః. ఎవరి పట్ల నీకు ఆసక్తి ఉండాలి? భగవంతుడి పట్ల నీకు ఆసక్తి అనేటువంటిది ఉండాలి. నా యందు నీ ఆసక్తి అనేటువంటిది ఉండాలి. అలా ఉంచుకుని యోగం యుంజన్, యోగం అనేటువంటిది ఆచరించేటటువంటిది ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అసంశయం మాం సమగ్రం, సమగ్రం అసంశయం, నీకు ఎటువంటి డౌట్ లేకుండా పూర్తిగా ఏది దాచుకోకుండా నీకు మొత్తం నేను చెప్పేస్తాను. ఎలా చెప్తానో దాన్ని నువ్వేం చేస్తావు? తత్తు శృణు, దాన్ని బాగా విను, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకని? నేను చెప్పేటటువంటిది మామూలు జ్ఞానం కాదు. ఇప్పుడు జ్ఞానం విజ్ఞాన సహితం, జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను, జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఇవ్వబోతున్నాను. కాబట్టి అశేషత ఇదం వక్ష్యామి, పూర్తిగా నేను నీకు చెప్తాను. చెప్పిన తర్వాత నీకు కలిగేటటువంటి ఒక లాభం ఉంది. ఏంటంటే అది యజ్ఞాత్వా, ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నహ నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే నా ఇహ, ఇక ఈ ప్రపంచంలో జ్ఞాతవ్యం, జ్ఞాతవ్యం అంటే ఏంటి? తెలుసుకోదగినటువంటిది అంటూ ఇంకేమీ మిగలదు. అటువంటి జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నా. ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందిన తర్వాత ఇక ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం అంటూ ఇంకా నా అవశిష్యతే, ఏది మిగలదో, ఏ జ్ఞానంలోంచి అన్ని జ్ఞానాలు ఆవిర్భవించాయో, ఏ జ్ఞానం ఉండటం వల్ల నీకు జ్ఞానం అనేటువంటిది కలుగుతోందో అటువంటి జ్ఞానాన్ని నీకు అందించబోతున్నాను. కాబట్టి చూడండి, మామూలుగానే మనం ఎవరి గురించి అన్నా చెప్తున్నారనుకోండి, నీకు అన్నారనుకోండి, టెన్షన్, చెప్పు 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 అన్నాడు. మామూలు చిన్న చిన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా వింటాం మనం. అటువంటిది ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? స్వయంగా భగవానుడి గురించి చెప్తున్నాడు. నా గురించి చెప్తున్నాను నేను నీకు. ఇప్పుడు నా యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నీకు అందించబోతున్నా. కాబట్టి అప్పుడు నువ్వు ఎట్లా వినాలి? ఎంత జాగ్రత్తగా చెవులు రిక్కించి వింటామంటారే అలా వినాలన్నమాట. కాన్సన్ట్రేట్ చేసి వింటాం. ఇక్కడి నుంచి అసలు జ్ఞానాన్ని అందించడం మొదలుపెట్టాడు. ఏమిటి? అసలు స్టార్టింగ్లోనే చెప్పాడు, బాబు మనుష్యానాం సహస్రేషు, ఈ ప్రపంచంలో పుట్టడానికైతే బోళ్ళంతమంది పుట్టారు. వీళ్ళల్లో ఎంతమంది కశ్చిత్ యతది సిద్ధయే, సిద్ధి కోసం అని చెప్పి ఎవడో ఒకానొకడు ప్రయత్నం అనేటువంటిది చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? లౌకిక ప్రపంచంలో కొట్టుకుపోతున్నారు. వీళ్ళంతా ఎవడో ఒకడు ఒకానొకడు భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి ప్రార్థించాలి, భగవంతుడు ఇచ్చేవన్నీ తీసుకోవాలి అని ఆరాటపడేటటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అందుట్లో ఎవడో ఒకానొకడు భగవంతుడు ఇస్తున్నాడు, బాగానే ఉంది, ఇంతకీ ఆయన ఎవరు? ఎంతకాలం ఇచ్చినవన్నీ తీసుకున్నా ఇంతకీ ఆయన ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు ఎవడో ఒకడు. అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో కూడా వాస్తవంగా తెలుసుకునేటటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు. మళ్ళా ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళే అరుదు. అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళల్లో కూడా కశ్చిద్ యతతి సిద్ధయే. అంటే చాలామంది ప్రయత్నాలు చేస్తారండి. సాధనా మార్గంలో గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది పుస్తకాలు చదివి గ్రంథాలు చదివి చక్కగా అభ్యాసం చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుందంటే దీంట్లో ఒక చిన్న ఆటంకం ఉందండి. ఎవరైతే నిజంగా సీరియస్గా సాధనా మార్గంలో యోగ మార్గంలో ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా క్రూడ్ ఆయిల్ అంటారు. క్రూడ్ ఆయిల్ తెలుసా? క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు అంటారు. మనకి వేరే దేశాల నుంచి ముడి చమురు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే శుద్ధి చేస్తారు.
చమురు శుద్ధి కర్మాగారాలు అంటారు వాటిని. విశాఖపట్నంలో, కొచ్చిన్లో ఇవన్నీ ఉన్నాయి. రిఫైనరీస్ అంటారు. అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ చమురుని రిఫైన్ చేసినప్పుడు దాంట్లోంచి పెట్రోల్ వస్తుంది, దాంట్లోంచి డీజిల్ వస్తుంది, దాంట్లోంచి వ్యాజిలిన్ వస్తుంది, దాంట్లోంచి తారు వస్తుంది. రకరకాలైనటువంటి బై ప్రోడక్ట్స్ అంటారు అనమాట. బై ప్రోడక్ట్స్ అంటారు వాటిని. అటువంటివన్నీ కూడా దాంట్లోంచే వస్తాయి కదా. అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే పెట్రోల్. దానికోసం చేసే ప్రయత్నంలో ఇవన్నీ బై ప్రోడక్ట్స్ కింద వస్తూ ఉంటాయి. ఏది వేస్ట్ అవుదండి దాంట్లో. ఫర్నేస్ ఆయిల్ దగ్గర నుంచి అన్ని దాంట్లోంచే వస్తాయి, ఆ క్రూడ్ ఆయిల్లోంచే. ఇక్కడ కూడా ఏంటంటే మనం కూడా ఈ సెల్ఫ్ ప్యూరిఫికేషన్, సెల్ఫ్ రిఫైనింగ్ అనేటువంటిది మొదలు పెట్టినప్పుడు, ఈ యోగ మార్గాన్ని అవలంబిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి బై ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి సిద్ధులు ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. ఏవో కొన్ని ముందుగానే తెలుస్తూ ఉండటం, లేకపోతే తనేదో అన్నటువంటిది పొరపాటును జరగటం, ఇట్లాంటివేవో కొన్ని జరుగుతుంటాయి. ఏదో ఒక కాంతి లాంటిది కనిపిస్తూ ఉండటం ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఇటువంటి సిద్ధులన్నీ కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న సిద్ధులు. ఇవి ఎప్పుడైతే కలిగాయో ఏమనుకుంటాడంటే అయిపోయింది, నేను చేరుకున్నాను అనుకుంటాడు. అయిపోయింది, అంతా వచ్చేసింది, నాకు తెలిసిపోయింది, నేను చేసేది పూర్తి అయిపోయింది అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే అక్కడితో ఆగిపోతాడు. అసలు కొంతమంది అయితే ఈ సిద్ధుల కోసమే యోగం ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది కేవలం ఈ చిన్న చిన్న సిద్ధుల కోసం ఆచరించే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏంటి, పరమాత్మతత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఆత్మతత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి ఇటువంటి సిద్ధులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి బై ప్రోడక్ట్స్ కింద. ఎవరో కొద్ది మంది మాత్రం ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు కావలసినటువంటిది అది అన్నటువంటి దృష్టితోటి ముందుకు వెళ్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వీటి దగ్గర ఆగిపోతారు, ఈ చిన్న చిన్నటువంటి ఈ సిద్ధుల దగ్గర ఆగిపోతారు అనమాట. యతతామపి సిద్ధానాం. సిద్ధి అంటే ఏంటి? సిద్ధింపజేసుకోవటం, లేనటువంటి దాన్ని పొందటం. సిద్ధించిందండి అంటారు. సిద్ధించడం అంటే లేనిది పొందగలగటం అనమాట. నా దగ్గర లేదు ఇంతకు ముందు, ఆ లేనటువంటి దాన్ని నేను ఇప్పుడు పొందగలుగుతున్నా. విచిత్రం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధింపజేసుకోవటం అనేటువంటిది ఏం లేదండి. కొత్తగా సిద్ధింపజేసుకునేది ఏం ఉండదు ఇక్కడ. ఆల్రెడీ సిద్ధం. సిద్ధం అంటే ఏంటి? ఆల్రెడీ ఉంది, కొత్తగా సిద్ధించేటటువంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు వచ్చేసరికి కుర్చీలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? సిద్ధం. మీరు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. మీరు వచ్చి కుర్చీలు వేసుకోవాల్సిన పని లేదు, సిద్ధం, రెడీ. వెళ్ళేటప్పుడు మాత్రం తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు, బట్ అంత సిద్ధంగా ఉంది. అదేవిధంగా నువ్వు ఏ లక్ష్యాన్ని అయితే తెలుసుకుందామని అనుకుంటున్నావో, ఏ చైతన్యాన్ని తెలుసుకుందాం అనుకుంటున్నావో, అది ఎక్కడి నుంచో నువ్వు కొత్తగా సిద్ధింపజేసుకోవలసినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, నీ లోపల ఆల్రెడీ ఉంది, అది సిద్ధం. కాబట్టి ఉన్నటువంటి దాన్ని కొత్తగా నువ్వు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేనటువంటి దాన్ని తెలుసుకోగలిగితే, ఉంది అన్న సంగతిని తెలుసుకోగలిగితే అదే సిద్ధి. సిద్ధంగా ఉన్నదాన్ని తెలుసుకోగలిగితే సిద్ధి. అటువంటి వాడు ఎవడో ఒకానొకడు ఉంటాడయ్యా ఈ ప్రపంచంలో. ఏదో ఉంది, పొందాలి కదా, పంచదార ప్యాకెట్ కావాలి, రిలయన్స్కి వెళ్ళి కొనుక్కుంటాం, డిమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటాం. పరమాత్మను కూడా అట్లాగే అనుకుంటారు మన వాళ్ళు. అది వచ్చిన చిక్కు. ఇది కూడా ఎక్కడికో వెళ్ళి కొనుక్కునేదో, తెచ్చుకునేదో, పెట్టుకునేదో అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళక్కల్లా, నీ దగ్గరే ఉంది. ఇది కావలసినంత ఉంది, ఎంత కావాలంటే అంత ఉంది, 10 మందికి ఇవ్వగలిగినంత ఉంది నీ దగ్గర. అంత ఆనందం. ఇక్కడ నెమ్మదిగా కాన్సెప్ట్ని మార్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇట్స్ ఎ వార్నింగ్ అన్నమాట. అంటే నువ్వేదో ఇప్పటికిప్పుడు తెలుసుకునేదో చేసేద్దామని ప్రయత్నం చేయకయ్యా. దీంట్లో చాలా కష్టమైనటువంటి విధానం ఇదంతా. యోగం అంటే అంత ఈజీ అయినటువంటి మార్గం ఏం కాదండి. ఇక్కడ ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పేసినట్టు ఏదో ఒక ఆసనం వేసేసుకొని కూర్చుని ధ్యానం చేసేస్తే, మనసు చంచలంగా లేకుండా స్థిరంగా ఉంచగలిగితే అయిపోయింది యోగం అని మాత్రం అనుకోవద్దు పొరపాటును కూడా. చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అని చెప్పడం కోసం చెప్తున్నది. చెప్పి ఇప్పుడు నెమ్మదిగా తన యొక్క ఉనికి ఏ విధంగా ఉంది ఈ ప్రపంచంలో అనేటువంటి చెప్తారు. కాబట్టి మొట్టమొదటి చెప్పింది ఏంటి? అపరా ప్రకృతి, పరా ప్రకృతి, రెండిటి గురించి చెప్పారు. అపరా అంటే ఏం చెప్పారు? పరం, అపరం, ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. పరం అంటే ఉత్తమమైనటువంటిది, అపరం అంటే ఏంటి? ఉత్తమం కానటువంటిది. ఆ పేరు బాగుంది చూడండి, అల్పం అనలా, అపరం అన్నారు, అది కానటువంటిది. ఇది మామూలుగా అల్పము, పరము ఈ రెండు వ్యతిరేక పదాలు.
ఒకదానికొకటి వ్యతిరేక పదం. ముందేం చెప్తున్నారు? పరం అని అనకుండా అపరం అని అనకుండా, అంటే అల్పం అని అనకుండా అపరం అనే పదం వాడుతున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రకృతి రెండు రకాలుగా ఇక్కడ వ్యక్తమవుతోంది ఈ ప్రపంచంలో. ఒకటి అపరాప్రకృతి, రెండోది పరాప్రకృతి. ఈ అపరాప్రకృతి అనేటువంటిది దేంతో తయారైనటువంటిది? భూమి రాపో నలో నిలో వాయు ఖం మనో బుద్ధి రేవచ. మొత్తం అష్టదా ప్రకృతి, 8 రకాలైనటువంటి ఉన్నాయి ఇక్కడ. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ ఏంటి అంటే కొంచెం అంటే నా దగ్గర డయాగ్రామ్ వేయడానికి ఒక బోర్డు చాక్ పీస్ ఉంటే బాగుండేది. దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండేవాడిని. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, మీరు ఊహించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుంచి నేను చెప్పేటటువంటిది ఊహించడానికి ప్రయత్నం చేయండి. ఈ సృష్టి జరిగినప్పుడు ఏమైందంటే ఈ పంచభూతాలు అనేటువంటివి ఏర్పడ్డాయి, పంచభూతాలు. కానీ ఈ పంచభూతాలు ఎట్లా ఉన్నాయంటే పంచ తన్మాత్రలు అంటారు వాటిని. పంచ తన్మాత్రలు. తన్మాత్రలు అంటే తత్మాత్రం, అవ్యక్తమైనటువంటి రూపంలో ఉన్నాయి ఈ 5 కూడా. అది భూమి కానివ్వండి, గాలి, అగ్ని, నీరు, ఆకాశం, ఏదైనా సరే, ఏది తీసుకున్నా కానీ ఇవన్నీ ఏమిటంటే వాటికి అవిగా ఉన్నాయి. వాటికంటూ ఒక రూపం కానీ వాటికంటూ ఒక ఉనికి కానీ ఏం లేవు, తన్మాత్రలుగా ఉన్నాయి. ఈ సృష్టి జరిగినప్పుడు సూక్ష్మంగా ఉన్నాయి అన్నమాట అన్ని. తర్వాత జరిగినటువంటి తంతంతా కూడా పంచీకరణము అంటారు. దీని గురించి వినుంటారు. ఆధ్యాత్మిక ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పంచీకరణం గురించి కొంత అవగాహన ఉంటుంది. తర్వాత ఏమైందట, ఈ అవ్యక్తంగా ఉన్నటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తన్మాత్రలుగా ఉన్నటువంటి పంచభూతాలు ఏమయ్యాయంటే ప్రతిదీ కూడా 2 భాగాలుగా విడిపోయింది. ప్రతి భూతము ఏమైంది, ఒక్కొక్కటి 2 భాగాల కింద విడిపోయింది. కాబట్టి ఆకాశము 2 భాగాలు, తర్వాత గాలి 2 భాగాలు, భూమి 2 భాగాలు, వాయువు అన్ని 2 భాగాలు, అగ్ని 2 భాగాలు, నీరు 2 భాగాలు విడిపోయిన తర్వాత ఏమైందంటే, అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను మళ్ళీ. 2 భాగాల కింద ప్రతి ఒక్కటి కూడా 2 భాగాల కింద విడిపోయింది. విడిపోయిన తర్వాత ఏమైందంటే ఒక భాగం ఏమో అలాగే ఉండిపోయింది, ప్రతి దాంట్లో ఒక భాగం అలాగే ఉండిపోయింది. రెండవ భాగం ఏమైందంటే మళ్ళా 5 భాగాల కింద విడిపోయింది. రెండవ భాగం ఏమైంది? 5 భాగాల కింద విడిపోయింది. 4 భాగాల కింద విడిపోయింది. 4 భాగాలు ఏమయ్యాయి? ఒక్కొక్క భాగము, ఈ 4 భాగాల్లో ఒక్కొక్క భాగము ఏం చేస్తున్నాయంటే 4 భాగాలు వెళ్ళి మిగతా 4 చేరుతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఆకాశం ఉందనుకోండి, ఆకాశం 2 భాగాలు అయింది. 2 భాగాల్లో ఒక భాగం అలాగే ఉంది, రెండో భాగం మాత్రం 4 భాగాలుగా మారింది. మారినప్పుడు ఈ 4 ఏం చేస్తున్నాయి? ఒక భాగం వెళ్ళి అగ్నిలో కలుస్తుంది, ఒక భాగం వెళ్ళి వాయువులో కలుస్తుంది, ఒక భాగం వెళ్ళి భూమిలో కలుస్తుంది, ఒక భాగం వెళ్ళి నీరులో కలుస్తుంది. కలిసినందువల్ల ఏమవుతుంది? ఇట్లా అన్ని ప్రతి దాంట్లోంచి ప్రతి భాగము వచ్చి మిగతా వాటితో కలుస్తున్నాయి. సేమ్ ఇట్లా ఏదైతే జరిగింది, ఇప్పుడు మనం ఆకాశం గురించి చెప్పుకున్నాం, సేమ్ అట్లాగే అగ్ని కూడా 2 భాగాలుగా విడిపోయింది, ఒక భాగం 4 భాగాలుగా తయారైంది. ఇది వెళ్ళి మిగతా అన్నిట్లో చేరినాయి, ఈ 4 వెళ్ళి. ఇలా ఎప్పుడైతే అన్నీ చేరాయో అప్పుడు ఏమైందంటే ఇప్పటిదాకా సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, అవ్యక్తంగా ఉన్నటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాసెస్, ఇది కెమికల్ కాంబినేషన్ అన్నమాట. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కలయిక, ఒక అద్భుతమైనటువంటి కలయిక. ఈ పంచీకరణం అనేటువంటిది జరిగిన తర్వాత అప్పుడు ఈ పంచభూతాలకి వ్యక్త రూపము అనేటువంటిది వచ్చింది. అప్పటిదాకా వీటికి రూపం లేదు. గాలి ఏమిటో తెలియదు, అగ్ని ఏమిటో తెలియదు, వాటికి ఒక రూపం కానీ ఏమి లేవు. సూక్ష్మంగా తన్మాత్రలుగా ఉండిపోయాయి అంతే అవన్నీ. తర్వాత స్థూలమైనటువంటి పంచభూతాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ స్థూలమైనటువంటి పంచభూతాల్లోంచి ఈ ప్రపంచము, ఈ జగత్తు, ఈ బ్రహ్మాండము, ఈ విశ్వము, దాంట్లో ఎంతమంది సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, ఎంతమంది మానవులు, ప్రాణులు, ఇవన్నీ కూడా దాంట్లోంచి ఆవిర్భవించాయి. ఇదొక పెద్ద సిస్టమ్ ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఆలోచించవలసినటువంటిది ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచం? పంచభూతాల నుంచే వచ్చింది. పంచభూతాలతో పాటు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళలో, మనందరిలో కూడా ఉన్నటువంటివి ఏంటంటే ఈ పంచభూతాలే. విచిత్రం ఏంటంటే ఈ పంచభూతాల్లోంచే మనం పుట్టాము. ఏమైనా డౌట్ ఉందా అండి మీకు?
ఎక్స్ప్లెయిన్ చేయను అది కూడా. మనం ఈ పంచభూతాల్లోంచే పుట్టాం కదా, ఈ పంచభూతాల్లోనే ఉండాలి. చివరికి ఈ శరీరాన్ని ఇలాగే వదిలేసామనుకోండి, ఎక్కడికి వెళ్తుంది ఈ శరీరం? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనలో ఉండేటటువంటి వాయుతత్వం వాయువులోకి వెళ్ళిపోతుంది, మనలో ఉండేటటువంటి భూతత్వం భూమిలోకి వెళ్ళిపోతుంది, మనలో ఉండే ఆకాశతత్వం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. దాంట్లోకి అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి. మళ్ళా ఇక్కడ ఏం మిగలదు. కాబట్టి పంచభూతాల్లోంచి వచ్చాం, పంచభూతాల్లోనే ఉన్నాం, మళ్ళా పంచభూతాల్లోకే వెళ్ళిపోతున్నాం. దీంతో పాటు మనం ఇక్కడ ఉన్నంతకాలం మనతో పాటు ఉన్నటువంటివి ఏంటి? స్థూలంగా కనిపించేటటువంటివి పంచభూతాలైతే వాటితో పాటు కనిపించే సూక్ష్మమైనటువంటివి ఏంటంటే మనస్సు, బుద్ధి, అహంకారం. ఇదంతా ఏంటంటే జడ ప్రకృతి, జడమైనటువంటిది ఇదంతా కూడా. కాబట్టి సూక్ష్మము జడము. కాబట్టి ఇదంతా ఏంటి? ప్రపంచం ఏర్పడడానికి, మానవులు తయారవడానికి, జీవుళ్ళు ఏర్పడడానికి వచ్చినటువంటి ప్రకృతి అదంతా. మరి ఆయన ఎవరు? తర్వాత చెప్పారు, తర్వాతలోకి అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. పరాం ప్రకృతి అది ఎలాంటిదట? వీటికంటే కూడా వేరైనటువంటిది, వీటికంటే ఉత్తమమైనటువంటిది, వీటికంటే పరం అయినటువంటిది ఏదైతే ఉందో అది నేను. యయేదం ధార్యతే జగత్, ఈ జగత్తు మొత్తాన్ని కూడా ధరించి ఉన్నటువంటి వాణ్ణి, ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాణ్ణి. అది ఎలాంటిది? దాని యొక్క లక్షణం చెప్పారు చూడండి. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ. యోని అన్నిటి యొక్క ప్రారంభం. ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, ఈ జగత్ ఎక్కడి నుంచి పుట్టింది, ఆ ప్రారంభం ఏదైతే ఉందో అది, ఆ తత్వమే పరాప్రకృతి. ఏతద్యోని అన్నిటికీ కూడా ప్రాభవమైనటువంటిది. ప్రళయస్తదా, అదేవిధంగా ప్రళయం కూడా అదే. ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళకి పాపం స్విచ్ ఆఫ్ చేయడం చేత కదా, సైలెంట్లో పెట్టండి వాళ్ళకి. ఎవరన్నా అది నొక్కి పెట్టండి, ఎవరన్నా దాన్ని స్విచ్ అన్నా ఆఫ్ చేయండి, లేదంటే సైలెంట్లో అన్నా పెట్టండి వాళ్ళకి. ఎవరన్నా చిన్నవాళ్ళకి ఇవ్వండి, ఈజీగా చేస్తారు. పెద్దవాళ్ళకి తెలియవు అవి. అలారం అది ఫోనేనా? అది పర్వాలేదు నెమ్మదిగా వెళ్ళండి. ప్రభవం ప్రళయం రెండు వాడారు. ప్రభవం అంటే పుట్టుక స్థానం, ఏతద్యోనేని అన్నారు, పుట్టుక స్థానం. ప్రళయం అంటే లయం అయిపోయేటటువంటి స్థానం. కాబట్టి పుట్టడం అనేటువంటిది జరుగుతోంది, లయం అయిపోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్ వస్తుంది మనకి, సార్ అక్కడెక్కడో పుట్టి ఇక్కడ లయం అయిపోతుందా? ఆహా, ప్రభవ ప్రళయ, ప్రభవమే ప్రళయ స్థానం కూడా అదే. కాబట్టి ఆయనలోంచే పుడుతున్నాయి ఇవి. ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళా ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎక్కడ